మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి, జిల్లా నలుమూలల పార్టీ సైనికులకి, మిత్రులకి, సోదరిమణులకి అందరికీ పేరు పేరున తెలంగాణ శుభాభివందనాలు. ఇక్కడ ఉన్నాయని ఒక ఆయన పొద్దుపూట ఏం మాట్లాడుతాడో, సాయంత్రం ఏం మాట్లాడుతాడో తెలియదు. ఆయన చెప్పింది ఏమని, రైతు బంధు రాలేదు అన్నోడిని చెప్పు తీసుకొని కొట్టురని అన్నాడు. రైతు బంధు రాలే, మరి అలా రైతులు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలి? తాగుబోతు కోమటిరెడ్డి వెంకరెడ్డిని. ఈ జిల్లాల రైతాంగం అవస్థ పడుతుంటే ఓట్లు వేయించుకున్న వారికి కళ్ళలో పడక పొద్దున సాయంత్రం తాగింది దిగక ఏం మాట్లాడుతుండో తెలియట్లేదు. రైతుల్ని రైతు బంధు రాలేదు అన్నోని చెప్పుతో తీసుకొని కొట్టుమని చెప్పిండు. అటువంటి వాడు ఇలా మంత్రిగా ఉన్నాడు ఈ జిల్లాకి. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఇంకొక ఆయన ఉన్నాడు, ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ దొరుకుతుందా అని చెప్పేసి దోలాడుకుంటా వెనక గోతులు తీసుకుంటూ తిరుగుతున్నాడు కోట్లు వేసుకొని. ఇక ఆయన ఎంతసేపు గాలి మంటల పైనే తిరుగుతాడు. కింద వరదలు వచ్చి కాలువలు దిగిపోయినా అవపడవు. ఆ వరదలు ఉధృతికి పంట పొలాలలో మేట పట్టి పొలాలకి నీళ్లు రాక ఎండిపోయినా అవపడవు. ఇక ఆయనంత ధ్యాస అంతా ఏముంటుందంటే ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి. పోయినసారి మన ప్రభుత్వంలో ధాన్యం పోసుకొని ఎవరైతే రైస్ మిల్లు లెగ్గొట్టిరో, బియ్యం పెట్టలేదో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినామో, వాళ్ళకి మిల్లులకి తాళాలు వేసినామో అవన్నీ లిస్టు తీసుకొని ఎవడెవడు పైసలు ఇస్తాడో చూసి కోట్ల రూపాయల పైసలు లంచాలు తీసుకొని ఇవాళ మళ్ళీ ధాన్యం పెట్టిస్తుండు. ఆ పనిలో ఉన్నాడు ఆయన. ఇవాళ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఎండిపోయిన పొలాల గురించి ఆయనకు ఆలోచన లేదు. వరద బాధితుల గురించి ఆలోచన లేదు. నష్టపరిహారం ఇవ్వాలని, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకపోతే రైతులు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారనే ఆలోచన లేదు. తడిచిపోయిన ధాన్యం కొన్ని నాదులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే, రైతులు ఇబ్బంది పెడుతూ ఉంటే, తూకం పేరు మీద తాలు పేరు మీద తీసుకుపోయిన ధాన్యాన్ని కొనకపోతే రైతులు రోడ్ల మీద ఆందోళన చేస్తుంటే హైదరాబాద్ లో జలసాలు చేస్తారు. కానీ ఇక్కడ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులకు లేదు. ఇలా రైతుల గురించి మాట్లాడుతారు, రైతు ప్రభుత్వం అని అంటారు. రైతుల పేరు మీద కుచ్చుటేపు పెట్టడానికి, ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి వచ్చిన ఈ నాయకులు ఇలా కమిషన్లు ఎడ దొరుకుతాయి, లంచాలు ఎడ దొరుకుతాయి, సంపాదన ఎట్లా సంపాదించుకోవాలి, జేబులు ఎట్లా నింపుకోవాలి, మూటలు ఎట్లా ఢిల్లీకి పంపించాలనే ఆలోచనలు ఉన్నారు తప్ప ఈ రైతాంగాన్ని బాగు చేద్దామనే ఉద్దేశం లేదు. నీళ్లకి ఇబ్బంది జరిగింది, కరెంటుకి ఇబ్బంది జరిగింది. ఆ మహానుభావుడు ఇవాళ కేసీఆర్ గారి పుణ్యాన కాళేశ్వరం కట్టింది కాబట్టి, మిషన్ కాకతీయతో మనం చెరువులు పూడిక తీసినాం కాబట్టి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఇవాళ భూగర్భ జలాలతోని పంటలు పండుతూ ఉన్నాయి. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, 1 కోటి ఎకరాల పైన మామూలుగా ఎక్కడైంది ఆయన అన్నాడు. ఇలా ధాన్యం దిగుబడైంది దేశంలో ఎక్కడ లేనంత తెలంగాణలో అన్నాడు. ఎవరు ఆయన? జాగిర్ నీళ్లు వచ్చినాయి కేసీఆర్ ఇవ్వకపోతే. ఆయన తాత ముత్తాతల నుంచి తీసుకొని వచ్చినారు నీళ్లు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఇవాళ కేసీఆర్ దవినాయి కాకపోతే, కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కాకపోతే, ఎస్ఆర్ఎస్పీ కాలువ దిగిపోతే అయ్యాల మంచినీళ్ల కోసం అని చెప్పి ఖమ్మం జిల్లాకి తుమ్మలాశ్రావు తీసుకుపోతుంటే కనీసం నోరు మెదపకపోతే లాకాలేసి పోలీసు వాళ్ళని, గ్రామ పంచాయతీ కార్యదర్శుల్ని కాలువల మీద కాపలా పెట్టి రైతులను ఆడికి రానియకుండా అడ్డగించి చెరువులు కూడా నింపకుండా నీళ్లు దోసుకపోతుంటే మౌనం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ రైతుల గురించి మాట్లాడింది లేక, చేసింది లేక, ఏడ లంచాలు దొరుకుతాయా, ఏడ డబ్బులు దొరుకుతాయా, ఏడ దోచుకొని దాచుకుందామా అని చెప్పేసి ఆలోచనలోనే ఉన్న ఇటువంటి నాయకులకి రేపు గ్రామాలలో తిరిగే అధికారం లేదు. గ్రామ సభల పేరు మీద ఏదేదో చేద్దామని చెప్పేసి అని అనుకున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రేపటి నుంచి మనది ఒకటే పనిగా వచ్చిన నెల తరిమి కొట్టుడు పని పెట్టుకుంటేనే మళ్ళా ఈ తెలంగాణకి పునర్వైభవం వస్తుంది. అయ్యాల అవమానాల పాలైన ఈ తెలంగాణ బాగుండాలని ఉద్యమం బాటపట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన ఈ తెలంగాణలో బాగుండాలని అపర భగీరథుళ్ళ కేసీఆర్ గారు ప్రయత్నం చేసి ఏ రకంగానైతే ఈ తెలంగాణలో నీళ్లు, కరెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిండో వాటిని మళ్ళీ ఇలా చీకటిమయం చేస్తున్న ఈ లాలుచి పడే కాంగ్రెస్ నాయకులు ఊర్లలో అడుగు పెట్టనీయకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికై ఇవాళ కేటీఆర్ గారు వస్తున్నారు మనకు దిశానిర్దేశం చేయడానికి. రేపు రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణని కాపాడుకోవటానికి, రైతాంగాన్ని కాపాడుకోవటానికి పోరాటం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.